మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు సాగర్. ఆర్కే నాయుడు పాత్రకు మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ ఫేమ్ తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు సాగర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్ సినిమాల్లో హీరోగా నటించి మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కాస్త విరామం తర్వాత ది 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ చిత్రానికి దర్శకుడు. రమేష్ కరుటూరి, వెంకీ పూసిడపు నిర్మాతలు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. విక్రాంత్ ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏసీపీగా బాధ్యతలు చేపడతాడు. అలా డ్యూటీ ఎక్కాడో లేదో నగరంలో రాబరీ గ్యాంగ్ కేసును టేకప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి కూడా రాబరీ గ్యాంగ్ బాధితురాలని తెలుస్తుంది. దాంతో విక్రాంత్ ఆ కేసును మరింత సీరియస్ గా తీసుకుంటాడు. విచారణలో అతనికి ఓ సంచలన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? ఆ గ్యాంగ్ ఆర్తి కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ఆత్మహత్య వెనుక ఉన్న నిజమేంటి? బిజినెస్ మ్యాన్ వల్లభ, విద్య ఎవరు? అనేక చిక్కుముడ్లు ఉన్న ఈ కేసును విక్రాంత్ ఎలా పరిష్కరించాడు అనేది కథ. పోలీస్ నేపథ్యం ఉన్న సినిమాలు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కు ఎప్పుడూ ఒకే ఫార్మాట్ ఉంటుంది. విలన్ క్రైమ్ చేస్తే దాన్ని ఛేదించడం పోలీస్ పని. దీనికి తోడు టర్నులు, ట్విస్ట్లు అదనంగా ఉంటాయి. అయితే ఈ క్రైమ్ జరిగిన తీరు, దాని చుట్టూ అల్లుకున్న కథ, హీరో తన విజన్తో విలన్ను ఎలా పట్టుకున్నాడనేది ముఖ్యం. దాని మీదే సినిమా ఫలితం ఉంటుంది. ఈ తరహా చిత్రాల్లో ట్విస్ట్లు, టర్నులు ప్రేక్షకుడి ఊహకు అందకుండా ఉండాలి. స్క్రీన్ ప్లే టైట్ గా ఉండాలి. థ్రిల్ చేసే సన్నివేశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకుడు కన్నార్పకుండా సినిమాలో లీనమవుతాడు. అక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. అయితే ఇక్కడ దర్శకుడు కథను డెలివరీ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్తో కథను ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. తదుపరి ఐపీఎస్ అధికారిగా హీరో ఎంట్రీ సీన్ ని చక్కగా ప్లాన్ చేశాడు. రాబరీ గ్యాంగ్ కేసుని టేకప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్ ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం ఓ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎత్తుకెళ్లడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలుగుతుంది. గ్యాంగ్ దొరికిన తర్వాత ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్త పాత్రలు, ఫ్లాష్ బ్యాక్ తో రన్ కాస్త స్లో అవుతుంది. అదంతా కూడా ఊహకు అందేలా ఉంటుంది. క్లైమాక్స్ లో సందేశం బాగుంది. అది ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. మొగలి రేకులు సీరియల్లో ఆర్కే నాయుడుగా పోలీస్ పాత్ర పోషించి మెప్పించిన సాగర్ ఈ చిత్రంలోనూ అదే స్థాయి నటనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎస్ అధికారిగా పాత్రలో ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్ అచ్చు పోలీసులా ఉండడం అతడిలో మెయిన్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. హీరోయిన్ మిషా నారంగ్ తన నటనతో ఆకట్టుకుంది. పాత్రలో భావోద్వేగాలను బాగా క్యారీ చేసింది. విష్ణుప్రియ, విద్యా పాత్రలో ధన్యా బాలకృష్ణ పాత్రలకు న్యాయం చేశారు. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. తల్లి పాత్రలో కళ్యాణి నటరాజన్ ఎప్పట్లానే చాలా చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించారు. గిరిధర్, ఆనంద్ తదితరులు పరిధి మేరకు నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, కానీ కలర్ గ్రేడింగ్ డల్ గా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా లేవు. ఎడిటర్ వర్క్ కూడా పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కథకు డీటెయిలింగ్ చాలా ముఖ్యం. అది లేకపోతే కథ రక్తి కట్టదు. అయితే పలు సన్నివేశాల్లో న్యాచురాలిటీ మిస్ అయింది. ఓ సందర్భంలో మర్డర్ స్పాట్ ను చూపించే విధానంలో సహజత్వం కనిపించలేదు. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరపై అంతా సహజంగా చూపించాలనుకున్నాడు. ఆ తపన కనిపించింది, కానీ పూర్తి స్థాయిలో అది వర్కౌట్ కాలేదు. అక్కడక్కడ బలవంతంగా కమర్షియల్ అంశాలను జోడించాడు. కథ విషయంలో దర్శకుడి ఆలోచన బాగుంది, కానీ తెరకెక్కించే విధానంలో ఇంకాస్త వర్కౌట్ చేసింటే బాగుండేది. లాజిక్లు పెద్దగా మిస్ కాలేదు. కమర్షియల్ కోణంలోకి వెళ్లి సీన్స్ ను డీవియేట్ చేయడం మినహాయిస్తే లాజిక్ పరంగా కథను బాగానే రన్ చేశాడు. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఇక్కడి దాకా తీసుకురావడం గ్రేట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా దర్శకుడి ప్రయత్నం ఎంగేజింగ్ గా ఉంది.